ఇండియా 50 టీ20 అయితే జరగనున్నది. మరి ఈ మ్యాచ్ అయినా గెలిచి ఇండియా మరి విన్నింగ్ ట్రాక్‌కి రావాలనుకుంటారు. అటు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిస్తే క్లీన్ స్వీప్ చేద్దాం అనుకుంటారు. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఫస్ట్ పొజిషన్ టీమ్ ర్యాంకింగ్స్‌లో వెళ్తారు. సో, మరి ఇండియా గెలుస్తదా అంటే క్వెషన్ మార్క్సే ఉన్నాయి. అక్కడ ఇంగ్లాండ్ అయితే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుంటున్నాయి. ఆల్ బేసెస్ కవర్ లేకున్నా వాళ్ళు అటు స్పిన్‌లో ఫాస్ట్ బౌలింగ్, అటు మీకు బ్యాటింగ్‌లో కూడా. సో, ఓవరాల్ ఎట్లుండబోతుందో మాటకు ప్రయత్నం చేద్దాం. ముందే మ్యాచ్ వచ్చి సౌతాంప్టన్‌లో. అక్కడ మీకు పెద్ద బౌండరీస్ ఉన్నాయంటాళ్ళు. సో, మరి లాస్ట్ టైం ఇండియా 4 ఇయర్స్ బ్యాక్ గెలిచిందంటాళ్ళు అక్కడ. మరి ఈరోజు అయినా గెలిస్తే బాగుంటాయి ఇండియాకు. సో, అక్కడ మీకు ఇండియా గురించి మనం ఎంత చెప్పుకున్నా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ మీకు వాళ్ళు అన్ని బేసెస్ కవర్ ఉన్నారు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బట్లర్ ఒక ఫామ్‌లో లేడు కానీ సో, అక్కడ మీకు స్టార్ట్ ఇస్తాం కానీ పెద్ద స్కోర్ లేకపోతాం కానీ ఒక బట్లర్ ఫామ్‌లో అయితే ఇంకా డేంజర్‌గా ఉంటాయి. అటు ఫిలిప్ సాల్ట్ మంచి స్కోర్ చేస్తాడు. హ్యారీ బ్రూక్ అయితే వేరే లెవెల్ ఆడుతాడు. అక్కడ మీకు బౌలర్స్‌ని లైన్ అనేది చేంజ్ చేపిస్తాను. అక్కడ మీకు సెటిల్ కానీ ఇట్లా ఇండియాలో ఒక్కరు చేస్తారు ఆల్మోస్ట్. అక్కడ మీకు అభిషేక్ శర్మ స్టెప్ అవుట్ అయ్యేది కానీ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో అయితే స్టెప్ అవుట్ కాలే. సో, అక్కడ మీకు వాళ్ళు షార్ట్ ఆఫ్ ది లెంత్ ఎత్తారు. వీళ్ళేమో అక్కడ మీకు లైన్ లెంత్ని చేంజ్ చేపిస్తారు. సో, అక్కడ ఇంకా మీకు జేకబ్ అయితే మీకు ఒక మ్యాచ్ బాగా ఆడిండు వచ్చిన బ్యాటింగ్‌లో. సో, అక్కడ మీకు బ్యాటింగ్ డెప్త్ కూడా కావాలంటాం అనుకుంటే శామ్ కరన్ కూడా ఆడుతాడు, ట్యామ్ బాగుంటాడు, వీళ్ళందరూ ఉన్నారు. సో, అక్కడ మీకు ఇంకా ఫాస్ట్ బౌలింగ్ మాట్లాడితే ఫస్ట్ 4 ఓవర్స్ అయితే 145, 146 ఆ పేస్లో మీకు షార్ట్ ఆఫ్ ది లెంత్ ఇండియన్ బ్యాటర్స్కి చాలా టఫ్ అవుతుంది. పిచ్లో కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ ఉన్న మీకు ఇండియన్ బ్యాటర్స్కి అయితే కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు. ఇంకా మీకు స్పిన్లో అయితే అద్లీ రషీద్ స్లో చేస్తాను. అక్కడ మీకు విల్ జాక్స్ మస్ట్ ఎఫెక్టివ్ ఉంటాడు. సో, ఇక మన వాళ్ళు అయితే స్లో వన్స్ ఎత్తలేరు. ఏమంటే స్పీడ్ ఎత్తారు. సో, అవి చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు స్లోర్ వన్స్ కూడా కరెక్ట్ లెంత్లో ఎత్తారు. సో, అది కూడా బాగా కలిసి వస్తాను వాళ్ళకు. వాళ్ళ బ్రూక్ క్యాప్టెన్స్ కూడా బాగున్నాయి. బ్రూక్ కూడా మంచి క్యాప్టెన్సీ చేస్తాడు. సో, ఇంకా శామ్ కరన్ కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేస్తాను అక్కడ. కావాలనుకుంటే రేహమాన్ అహ్మద్ ఈ మ్యాచ్ కూడా ఆడితే తను బౌలింగ్ చేసుకోవచ్చు. సో, ఇంగ్లాండ్ టీం అయితే ఫుల్ ఇక మంచిగా ఉన్నాయి. ఇక మళ్ళీ మీ ఇండియా టీం మాట్లాడుకుంటే అయితే ఇషాన్ కిషన్ మరి మ్యాచ్ బాగా అనుకుంటారు ఆడితే. ఈ మ్యాచ్లో అయితే చేంజ్ చేసేస్తారా అంటే ఎవరు తీసుకొస్తారా అంటే సంజుని తీసుకొస్తే మళ్ళీ జీవం పెట్టి సెలెక్ట్ కాలే. సో, మళ్ళీ సంజు శాంసన్ ఉండరు. సో, సంజు శాంసన్ తీసుకురారా అనుకుంటాను. సో, ఇంకా మళ్ళీ మీకు ఇక హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ కూడా ఉండరు. సో, మళ్ళీ ప్రసిద్ధి కృష్ణ మరి ఈ మ్యాచ్ కూడా ఆడతారా అంటే తెలియదు. మరి ఇంకెవరు తీసుకొస్తారో తెలియదు. మరి తనే ఆడతారు మోస్ట్లీ. మరి శ్రీయాన్ షెడ్డిని ఆడిస్తారా అంటే చూడాలి. శ్రీయాన్ షెడ్డి ఆడితే ఎవరి ప్లేస్లో వస్తారని అదొక ఇంట్రెస్టింగ్ కాల్ ఉంటుంది. మరి బిష్నోయ్ని వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో తీసుకొచ్చి ప్రసిద్ధి ప్లేస్లో శ్రీయాన్ షెడ్డి అని తీసుకొస్తారా అంటే తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక ఫాస్ట్ బౌలర్ తగ్గుతాడు. ఎవరికి బౌలింగ్ అనుకుంటే మీకు ఫాస్ట్ బౌలర్ తగ్గుతాడు అనిపిస్తాను. నేనే ట్రై అయితే బాగుంటుంది అనిపిస్తాను నాకైతే. ఆల్రెడీ సిరీస్ ఎట్లా పోయింది. మీకు ఆల్రౌండర్ శ్రీయాన్ షెడ్డికు ట్రై అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో, చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారా అని. అక్కడ మీకు ప్రిన్స్ యాదవ్ మంచి పర్ఫామ్ చేస్తాను. ప్రిన్స్ యాదవ్ బాగా పర్ఫామ్ చేస్తే ఈ మ్యాచ్లో బాగుంటుంది తనకు, ఇండియాకు బాగుంటుంది. ఇంకా మీకు మిడిల్ ఓవర్స్ అయితే వికెట్లు ఇస్తలేరు. సో, అది కన్సర్న్ లెక్క ఉన్నాయి. మిడిల్ ఓవర్లో వికెట్లు ఇస్తలేరు. పవర్ ప్లేలో కూడా ఎక్కువ వికెట్లు ఇస్తలేరు. మన వాళ్ళు అయితే వికెట్లు కోల్పోతారు. వాళ్ళకైతే వికెట్లు ఇస్తలేరు వాళ్ళు. సో, హర్షదీప్ సింగ్ కూడా మీకు పవర్ ప్లేలో కూడా మంచి ఓవర్స్ వేస్తాను అనిపిస్తా కానీ ఎక్కడో అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతాను. అది కొంచెం చూసుకుంటే బాగుంటాయి. మీకు పవర్ ప్లే ఒక ఇన్నింగ్స్ టైట్ ఓవర్ పడితే ఇంకో ఇన్నింగ్స్ టైట్ ఓవర్ పడితే బాగుంటాయి. ఇంకా మళ్ళీ మీకు ఇక బ్యాటింగ్ చేసేటప్పుడు అయితే రన్నింగ్ మిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, చూడాలి మరి. అభిషేక్ శర్మ బాగా ఆడితే బాగుంటుంది. వైభవ్ సూర్యవంశీ ఆడితే బాగుంటుంది. శ్రేయస్ అయ్యర్ మరి లాస్ట్ మ్యాచ్లో ఆడినట్టు తను ఒక మంచి పెద్ద నాక ఆడితే తనకు బాగుంటాయి, ఇండియాకు బాగుంటాయి. శివన్ దూబే మరి ఈ మ్యాచ్ ప్లేస్లో శ్రీయాన్ షెడ్డిని తీసుకొస్తానని అంటారు కానీ తెలియదు మరి. అది శివన్ దూబే ఉండాలనిపిస్తాను నాకు అయితే. శివన్ దూబే టీంలో ఉండాలి. సో, శివన్ దూబే టీంలో ఉంటే బాగుంటాయి. సో, మరి అక్షర్ పటేల్ వికెట్ దిగాలి.
మరి అక్షర్ పటేల్ వికెట్లు తీస్తే బాగుంటుంది. అటు తిలక్ వర్మ కూడా కొంచెం అగ్రెసివ్గా ఆడాలి. మరి తనకి ఏదో ఒక రోల్ ఇచ్చి ఫినిషర్ అన్నా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అన్న రోల్ ఇచ్చి ఆ రోల్ని కరెక్ట్గా అయితే బాగుంటుంది తిలక్ వర్మ. ఫీల్డింగ్ కూడా మేము బాగుండాలి. సో చూద్దాం మరి ఏమవుతుందా. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.